దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు వేడుకలలో ఒకటి. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024 ఫిబ్రవరి 20న మంగళవారం నాడు జరిగింది. ఇక దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్లో బెస్ట్ యాక్టర్గా బాలీవుడ్ కింగ్ షారూక్ ఖాన్, బెస్ట్ యాక్ట్రెస్గా నయనతార అవార్డులు అందుకున్నారు. అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ చిత్రంలో తమ అద్భుతమైన నటనకు ఇద్దరూ అవార్డులను గెలుచుకున్నారు. DPIFF 2024లో యానిమల్ చిత్రానికి గాను సందీప్ రెడ్డి వంగ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ కీలక పాత్రలో కనిపించాడు. యానిమల్ ప్రపంచవ్యాప్తంగా 900 కోట్ల రూపాయల కలెక్షన్స్తో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. అదే సమయంలో బాబీ డియోల్ యానిమల్లో ప్రతికూల పాత్రకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించబడ్డాడు. సినిమాలో బాబీ చేసిన అద్భుతమైన నటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే మిగతా అవార్డులు అన్నీ ఒక ఎత్తైతే యానిమల్ సినిమాకు వచ్చిన అవార్డులు చర్చనీయాంశమయ్యాయి. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయిన కొత్తలో సినిమా మీద చాలా నెగిటివిటీ వచ్చింది. ముఖ్యంగా సందీప్ డైరెక్షన్ ఏమాత్రం బాగాలేదని, స్త్రీలను అతను చూసే పద్ధతి బాలేదని అంటూ ఇలా రకరకాల చర్చలు జరిగాయి. అయితే సినిమా రిలీజ్కు ముందు కలెక్షన్స్ కొల్లగొడుతున్నామని చెప్పిన సందీప్ అలాగే ముందుకు వెళ్ళాడు. ఇక ఇప్పుడు అసలు ఏమాత్రం ఊహించిన విధంగా బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా అందుకొని మళ్లీ చర్చనీయాంశమయ్యాడు. ఇక సందీప్ రెడ్డి వంగ తెలుగువాడు అయినా దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు అందుకోవడం గమనార్హం.